రే ఇప్పుడు మన బస్సులో ఉన్న జూనియర్స్లో 2 బిత్తర మొహాలు సెలెక్ట్ చేద్దాం రా. రే వాళ్ళు ఓకేనా? రే నాకు భయంగా ఉందిరా. ఇంతకుముందు ర్యాగింగ్ చేసిందే లేదురా. వద్దురా. రే ఎందుకురా భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నీ ఫస్ట్ పిలుపులోనే వాళ్ళు భయపడిపోవాలి. బాగా ఫోర్స్గా ఏయ్ అని పిలవరా చెప్తా. రే వద్దురా. రే పిలవరా. వద్దురా. పిలవరా. అరే వద్దురా. రే పిలవరా. రే ఇట్రాన్రా. మిమ్మల్ని రా ఇటు రండి. డాన్స్ చేయడం వచ్చారా? డాన్స్ తెలీదన్నా. మరి మార్చ్ ఫస్ట్ చేయడం వచ్చారా? తెలుసన్నా. సరే ఇక్కడ సైకిల్ ఉంది, పంపు కొట్టు. సరే అన్నా. మార్చ్ ఫస్ట్ చేస్తూ కొట్టు. పైన బల్బ్ ఫ్యూజ్ పోయినట్టుంది చూడు, కొత్తది ఫిక్స్ అయ్యి. పంపు కొట్టడం రామన్నారా? బల్బు ఎవరు తీస్తారు? రే ఎక్కువ భయపెట్టుకురా, ఏడుస్తాడేమో. డాన్స్ చేయడం రాదన్నా? బాగానే చేస్తున్నావు కదరా. రే నువ్వు కూడా అదే చేయరా. రాదన్నా, వద్దన్నా. వద్దంటావా? రే చేయరా. మామా పిల్లాడు భయపడుతున్నాడు రా. చేయమని చెప్తున్నానా? అన్నా వద్దన్నా. మామా ఇన్నొకటి పీకితేనే దారికి వస్తాడనుకుంటా. చెప్పింది చేయరా. నీకేగా చెప్తుంది. వదిలేండి అన్నా. రే పీకిరా ఒకటి. అన్నా ఏంటన్నా ఇప్పుడు తల మీద ఎందుకు కొట్టావు? రే సింపుల్ గానే కదరా చేయమన్నాను. దాని తల మీద కొట్టాలా? రే రే ఎందుకు అరుస్తున్నావు? సారీ ఓ రా. అన్నా ఏం అవసరం లేదు. రే పదరా. బల్బు లేదు, పంపు లేదు. ఎందుకురా వాడిని అలా తల మీద కొట్టావు? అందరి ముందు నీ మీద అరిచేశాడా? అవునరా. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతేనారా? అలా ఏం కాదులే. ఏదేమైనా నువ్వు వాడిని తల మీద కొట్టుండకూడదు. తను లేకుండా నేను ఉండలేనురా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదరా. నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదరా. చెప్పరా. మీరు ధైర్యం చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ఫస్ట్ ట్రై కూడా ఫ్లాపే కదా. ఆ రోజు క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్లో రికార్డ్ రాస్తూ కూర్చున్నాను. అప్పుడే తను వచ్చింది. అక్క బత్తాయి జ్యూస్. రే దాన్ని ఆర్డర్ చేసింది అతను రా. ఎక్స్క్యూజ్ మీ, ఓ బత్తాయి జ్యూస్. బత్తాయి అయిపోయిందమ్మా, వేరే ఏదైనా చెప్పు. సరే ఏం వద్దు, వదిలేండి. మీరు తాగండి. ఐ థింక్ మీకే అవసరం అనుకుంటా. నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? అమ్మాయిల వీక్నెస్ యూస్ చేసుకోవడంలో మగాళ్ళకి అంత సంతోషం ఏంటో తెలియట్లేదు. ఐ థింక్ మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నట్టు. యు నో నథింగ్ అబౌట్ మీ. ఓకే సారీ సారీ. కావాలంటే తాగండి, లేకపోతే వదిలేండి. ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్. రే కూల్ డ్రింక్ క్యాన్సిల్ రా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. నేను అప్పుడు విఘ్నేష్ లానే ఇట్స్ ఓవర్ అని భయపడ్డాను. కానీ 2 రోజుల తర్వాత భయ్యా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలి. ఫోన్ అక్కడే ఉంది బాబు, నువ్వు చేసుకుంటావా? నేను లెక్కలు రాసుకుంటున్నాను. ఓ 80 పేజెస్ నోట్బుక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ చేయండి. ఇదిగో అన్నా ఒక 160 పేజెస్ నోట్బుక్ ఇవ్వండి. అమ్మా 160 పేజెస్ అయిపోయినాయి. లాస్ట్ ఒకటి ఉంటే అతను తీసుకున్నాడమ్మా. నేను 80 పేజెసే కదా అడిగాను. ఓ అయితే దీన్ని అమ్మాయికి ఇచ్చేనా? నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? కాదు, నేను 160 పేజెస్ అడిగాను. డబ్బులు రేపు ఇవ్వనా? ఉంటా. ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. పిలిచారా? నాకు ప్రాక్టికల్స్ కి 160 పేజెస్ నోట్బుక్కే కావాలని చెప్పారు. అయ్యో నాకు 80 పేజెస్ నోట్బుకే కావాలండి. ఇక్కడ నేను మీకు ఇవ్వపోయి మీరు ఆ రోజులా నాకు చారిటీ వద్దని టెన్షన్ అయిపోతారని నేను ఎస్కేప్ అయిపోయాను. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను బ్యాడ్ మూడ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ పార్వతి, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అరుణ్, సెకండ్ ఇయర్ ఈసీ. ఓకే థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. అలాగే అండి. ఓకే
ఆ టైంలో తనకు నేను నచ్చానా నచ్చలేదా అని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే అమ్మాయిలు అసలు బయటపడరు కదా. ఆ తర్వాత అప్పుడప్పుడు స్టోర్లో అనుకోకుండా కలిసేవాడు. అలా కలిసినప్పుడల్లా కాసేపు కూర్చుని మాట్లాడుకునేవాడు. తర్వాత ప్లాన్ చేసి అనుకోకుండా కలవటం మొదలుపెట్టాం. కానీ ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్నా తన సెల్ నంబర్ అడిగే ధైర్యం నేను చేయలేదు. తను నంబర్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి 10 రోజులు స్టడీ హాలిడేస్, తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఎలాగా రేపటి నుంచి చదవటం మొదలు పెడతావా? ఎప్పుడు మొదట్లో అలాగే ప్లాన్ చేస్తాను. తర్వాత డైలీ నెట్టుకుంటూ పోయి లాస్ట్లో అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు కూర్చుని రాత్రి అంతా నిద్రపోకుండా చదువుతాను. నాది అదే కథ. ఎన్ని రోజులు స్టడీ హాలిడేస్ ఇచ్చినా కూడా ఆ లాస్ట్ మినిట్ టెన్షన్లో ప్రిపేర్ అవడంలోనే కిక్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ యు నో వాట్, ఈసారి నేను డిసైడ్ అయిపోయాను త్వరగా చదవటం మొదలెట్టి అంత పూర్తిగా చదివి రిలాక్స్గా ఎగ్జామ్కి వెళ్ళాలని. అవునా? అయితే ఆల్ ది బెస్ట్. ఓకే, నేను వెళ్తాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. హాలిడేస్ అయ్యాక కలుద్దాం. యా, బాయ్ దెన్. బాయ్. ఏ పార్వతి, యా, నేనేదో అడగాలనుకున్నాను, మర్చిపోయాను. దేని గురించి? తెలీదు, కంప్లీట్లీ బ్లాంక్ అయింది. సరే, ఇంట్లో కూర్చుని ఆలోచించి గుర్తొస్తే అడుగు, ఓకేనా? గుర్తుకొస్తే హాలిడేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాతే అడగాలి కదా. అవును. ఓకే, కలుద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? నా నంబర్ అడగడానికి ఎంత కష్టపడుతున్నావా నువ్వు? సరే, 9633432211. ఈ నెంబర్కి మెసేజ్ ఇవ్వు, నేను సేవ్ చేసుకుంటాను. బాయ్. బాయ్. గుర్తురాగానే అడుగు. ఏంటి? ఏదో అడగాలన్నా. ఓ అదా, గుర్తుకొచ్చింది. నీ నంబర్ అడగాలనుకున్నాను. దుర్మార్గుడా.